హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుప్రియా టెక్ టాక్స్. సో ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు నేను ఒక ప్రామిస్ అయితే ఇస్తున్నా. అదేంటంటే ఈ వీడియోలో నేను చెప్పే టిప్స్ కనుక మీరు ఫాలో అయితే మీరు కూడా మీ యొక్క యూట్యూబ్ ఛానల్ ని చాలా త్వరగా మానిటైజేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ అలానే ఫర్దర్ గా కూడా మీరు యూట్యూబ్ లో చాలా సక్సెస్ అయితే పొందుతారు. అండ్ ఈ టిప్స్ ఫాలో అవ్వడం వల్లే నేను నా ఛానల్ ని జస్ట్ 4 months లో మానిటైజేషన్ ని కంప్లీట్ చేసుకున్నాం. సో ఇంకా లేట్ లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ టిప్ వచ్చేసరికి మీరు మీ యొక్క యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి సేమ్ కంటెంట్ అయితే పెట్టండి. మీరు స్టార్టింగ్ యూట్యూబ్ ఛానల్ పెట్టే ముందే మీకు ఏ టాపిక్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందో, ఎక్కువ నాలెడ్జ్ ఉందో దాన్నే మీరు ఫిక్స్ అయిపోయి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఆ కంటెంటే పెట్టండి. సపోజ్ మీకు కుకింగ్ ఇష్టమైతే కుకింగ్ వీడియోస్, వ్లాగ్స్ ఇష్టమైతే వ్లాగ్స్, అలా సేమ్ కంటెంట్ పెట్టడం వల్ల మీకు యూట్యూబ్లో సక్సెస్ అనేది త్వరగా వస్తుంది. అలానే మీకు సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా సేమ్ ఆ కంటెంట్ రిలేటెడ్ సబ్స్క్రైబర్స్ ఉండడం వల్ల మీకు వాచ్ అవర్స్ కూడా త్వరగా వస్తాయి. మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయగానే సరిపోదు, మీరు కన్సిస్టెంట్గా వీడియోస్ కూడా పెడుతూ ఉండాలన్నమాట. సపోజ్ లాంగ్ వీడియోస్ కనుక అయితే వీక్లో కనీసం 2 లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. అదే షార్ట్స్ కనుక అయితే వీక్లో 4 to 5 షార్ట్స్ పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల మీకు సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు త్వరగా వస్తారు. అలానే వాచ్ అవర్స్ కూడా చాలా త్వరగా కంప్లీట్ అయిపోతాయి అనమాట. అండ్ అలానే ఆడియన్స్ అనే వాళ్ళు మీకు అలవాటు పడిపోతారు అండ్ ఎప్పుడెప్పుడు వీడియోస్ పెడతారా అని చెప్పి చూస్తూ ఉంటారు. సో కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. నార్మల్గా మనం యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత మనం దేన్ని బట్టి వీడియో లోపలికి ఎంటర్ అవుతాం, తమ్నేల్ని చూసే కదా. సో అందుకే తమ్నేల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లేస్ చేస్తుంది అనమాట. సో మీరు పెట్టే తమ్నేల్ అనేది మీ యొక్క టాపిక్కి రిలేటెడ్గా అండ్ అలానే చూసే ఆడియన్స్ అనే వాళ్ళు ఆ వీడియోలో ఏముందా అని తెలుసుకునేటట్టు తమ్నేల్ అనేది మీరు డిజైన్ చేయాలన్నమాట. అండ్ తమ్నేల్తో పాటు మీ యొక్క వీడియో ఎడిటింగ్ అనేది బాగుండాలి. అండ్ అలానే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చుట్టూరా ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేని టైంలో వాయిస్ ఓవర్ ఇవ్వండి. సో దట్ ఆడియన్స్ అనే వాళ్ళు మీ యొక్క వీడియోస్ ని చూడడానికి ఇష్టపడతారు. అండ్ అలానే యూట్యూబ్ మీ యొక్క వీడియోని ఎక్కువ రికమెండ్ చేయాలంటే టైటిల్, డిస్క్రిప్షన్ అండ్ ట్యాగ్స్ అనేది మెయిన్ రోల్ ని ప్లే చేస్తాయి అనమాట. సో మీరు ఏదైతే వీడియో పెడుతున్నారో ఆ వీడియోకి టైటిల్ అనేది సింగిల్ లైన్ లో ఇచ్చేయండి. అండ్ అలానే డిస్క్రిప్షన్ లో మీ వీడియోకి ఏవైతే మెయిన్ కీవర్డ్స్ ఉంటాయో అవి డిస్క్రిప్షన్ లో ఇచ్చేయండి. అండ్ ట్యాగ్స్ లో మీ వీడియో రిలేటెడ్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయో అవి ట్యాగ్స్ లో ఇచ్చేయండి. ఈ టైటిల్, డిస్క్రిప్షన్ అండ్ ట్యాగ్స్ ఇవ్వడం వల్ల ఆడియన్స్ మీ టాపిక్ రిలేటెడ్ ఏదైనా సర్చ్ చేస్తే యూట్యూబ్ అనేది మీ వీడియోని రికమెండ్ చేస్తుంది అనమాట. అండ్ అలానే మీరు పెట్టే వీడియోస్ ట్రెండింగ్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేయండి. ట్రెండింగ్ వీడియోస్ అంటే ఏంటి అనుకుంటున్నారా? సపోజ్ మీది కనుక వ్లాగ్స్ రిలేటెడ్ కంటెంట్ అనుకోండి, అప్పుడు మనకి దగ్గరలో ఏదైతే ఫెస్టివల్ ఉందో అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేయండి. సపోజ్ మనకి వినాయక చవితి అయిపోయింది కదా, సో ఆ వీడియోస్ పెట్టడం వల్ల మీ యొక్క వీడియో అనేది ట్రెండింగ్ లో ఉంటుంది. అదే మీది కనుక ఇన్ఫర్మేషన్ కంటెంట్ రిలేటెడ్ వీడియోస్ అనుకోండి, సో మనకి ఎవ్రీడే న్యూస్ తెలుస్తూ ఉంటాయి కదా, ఆ న్యూస్ రిలేటెడ్ టాపిక్ పెట్టడం వల్ల ఆ వీడియో అనేది ట్రెండింగ్ అవుతుంది అండ్ అలానే వైరల్ కూడా అవుతుంది. సో అందుకే ట్రెండింగ్ వీడియోస్ పెట్టడం వల్ల మీ యొక్క వీడియోస్ త్వరగా వైరల్ అవుతాయి అండ్ అలానే మోస్ట్ ట్రెండింగ్ వీడియోగా ఉంటుంది. అండ్ అలానే మీరు యూట్యూబ్ లో ఆల్రెడీ ఎవరైతే సక్సెస్ అయి ఉన్నారో వాళ్ళ యొక్క వీడియోస్ ని చూడండి. సో దట్ వాళ్ళు పెట్టే తమ్నేల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ వీడియో ఎడిటింగ్ ఎలా ఉంది, అండ్ వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ ఎంత క్లియర్ గా ఉంది, వాయిస్ ఓవర్ ఎలా ఉంది, ఇట్లాంటి చాలా విషయాలు అయితే తెలుసుకుంటారు. అండ్ అలానే మీరు చేసే మిస్టేక్స్ ఏంటో కూడా తెలుసుకుంటారు. సో దట్ నెక్స్ట్ టైం నుండి అలాంటి మిస్టేక్స్ మీరు రిపీట్ చేయకుండా ఉంటారు. అందుకే వేరే వాళ్ళ వీడియోస్ అనేది ఫాలో అవ్వండి. అండ్ అలానే మీ యొక్క వీడియోస్ ని మీరే ప్రమోట్ చేసుకోండి. అంటే మీ యొక్క వీడియో స్టార్టింగ్ లో కానీ, మిడిల్ లో కానీ, లేదంటే ఎండ్ లో కానీ మీ ప్రీవియస్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో దాన్ని కానీ, లేదంటే మీరు నెక్స్ట్ ఏ వీడియో తీయబోతున్నారో దాన్ని కానీ ప్రమోట్ చేసుకుంటే వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో ఆ టాపిక్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ ని కూడా వెళ్ళి చూస్తారు. కాబట్టి మీ వీడియోస్ ని మీరు ప్రమోట్ చేసుకోండి. అండ్ అలానే యూట్యూబ్ మానిటైజేషన్ గురించి చాలా మందికి చాలా డౌట్స్ అనేవి ఉంటాయి. ఈ యూట్యూబ్ మానిటైజేషన్ ప్రాసెస్ అనేది లాంగ్ వీడియోస్కి ఒకలాగా ఉంటుంది, షార్ట్స్కి ఒకలాగా ఉంటుంది. లాంగ్ వీడియోస్కి అయితే మీకు 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ 4000 వాచ్ అవర్స్ అనేవి కంప్లీట్ అవ్వాలి. అది కూడా ఛానల్ స్టార్ట్ చేసిన 1 year లోపు. ఇక్కడ అందరికి ఒక డౌట్ రావచ్చు, 1 year కంప్లీట్ అయిపోయిన తర్వాత మాకు మానిటైజేషన్ అవ్వకపోతే ఇంకా మేము ఛానల్ పెట్టి వేస్టేనా అని. అట్లా కాదు. సపోజ్ మీరు ఛానల్ స్టార్ట్ చేసి 1 year దాటి 1 month అయింది కానీ మీకు మానిటైజేషన్ అవ్వలేదు. ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే మీ యొక్క ఛానల్ స్టార్ట్ చేసి 1 year
1 month అయింది కదా. సో స్టార్టింగ్ మీరు స్టార్ట్ చేసిన ఫస్ట్ 1 month ఉంటుంది కదా, ఆ 1 month యొక్క వ్యూస్ అండ్ వాచ్ అవర్స్ అనేవి మైనస్ చేస్తారు, డిక్రీజ్ చేస్తారు. సపోజ్ మీరు 1 year 2 months అయింది, ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు అనుకోండి, యూట్యూబ్ వాళ్ళు మీ యొక్క ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ 2 months ఉంటాయి కదా, వాటి యొక్క వ్యూస్ అండ్ వాచ్ అవర్స్ అనేవి డిక్రీజ్ చేస్తారు. ఇలా చేస్తారే తప్పితే ఈ 1 year లోపు ఛానల్ మానిటైజేషన్ అవ్వకపోతే ఛానల్ తీసేస్తారా అనే భయాన్ని మీరు పెట్టుకోకండి. అండ్ అలానే షార్ట్స్కి మానిటైజేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మీరు ఛానల్ స్టార్ట్ చేసిన 90 days లోపు మీకు 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి అండ్ అలానే 10 million షార్ట్ వ్యూస్ అనేవి రావాలన్నమాట. ఈ విధంగా మానిటైజేషన్ అనేది షార్ట్స్కి ఒకలాగా ఉంటుంది, అలానే లాంగ్ వీడియోస్కి ఒకలాగా ఉంటుంది. అండ్ అలానే యూట్యూబ్ మానిటైజేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వగానే యూట్యూబ్ నుంచి మనకి ఇన్కమ్ వచ్చేది. యూట్యూబ్ మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత కొంత ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. లైక్ మనం అడ్రస్ వెరిఫికేషన్ చేసుకోవాలి, అలానే గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత యూట్యూబ్ వాళ్ళు మనకి ఒక పిన్ ని సెండ్ చేస్తారు. సో ఆ పిన్ మనం ఎంటర్ చేసిన తర్వాత మన యొక్క గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ లో ఎప్పుడైతే $100 వచ్చి ఉంటాయో, అంటే సపోజ్ $1 ఇప్పుడు 83 రూపీస్ కాబట్టి 8300 ఎప్పుడైతే దాటిద్దో అప్పుడే మన యొక్క బ్యాంక్ అకౌంట్ కి యూట్యూబ్ ఇన్కమ్ అనేది వస్తుందన్నమాట. అండ్ అలానే మీరు మీ యొక్క యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియోస్ తీసి మానిటైజేషన్ కంప్లీట్ చేయాలనుకుంటున్నారా, లేదంటే షార్ట్స్ ద్వారా మానిటైజేషన్ కంప్లీట్ చేయాలనుకుంటున్నారా అనేది ముందుగానే ఫిక్స్ అవ్వండి. ఇలా ఎందుకు అంటున్నానంటే, యూట్యూబ్లో షార్ట్స్కి గ్రోత్ ఒకలాగా ఉంటుంది అండ్ లాంగ్ వీడియోస్కి గ్రోత్ ఒకలాగా ఉంటుంది అనమాట. యూట్యూబ్లో షార్ట్స్ ఎక్కువ మంది చూడడానికి ఇష్టపడతారు కాబట్టి మీ గ్రోత్ కూడా త్వరగా వస్తుందన్నమాట. కానీ యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ మాత్రం లాంగ్ వీడియోస్తో పోలిస్తే కొంచెం తక్కువగా వస్తుంది. అదే లాంగ్ వీడియోస్కి అయితే మీకు గ్రోత్ అనేది కొంచెం తక్కువగా వస్తుంది షార్ట్స్తో పోలిస్తే. బట్ యూట్యూబ్ వాళ్ళు ఇచ్చే రెవెన్యూ కానీ యాడ్స్కి వచ్చే రెవెన్యూ కానీ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అందుకే మీకు ఎలాంటి టైప్ ఆఫ్ గ్రోత్ కావాలి అనుకునేది ముందుగానే డిసైడ్ అయిపోయి షార్ట్స్ వెళ్తారా లేదంటే లాంగ్ వీడియోస్ చేస్తారా అనేది డిసైడ్ అవ్వండి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి, యూట్యూబ్ వాళ్ళు ప్రీవియస్గా ఇస్తున్న యాడ్స్కి రెవెన్యూ అండ్ ఇప్పుడు ఇస్తున్న యాడ్స్కి రెవెన్యూ అనేది చాలా ఇంక్రీజ్ చేశారు. 2 months బ్యాక్ అయితే యాడ్స్కి వచ్చే రెవెన్యూ కొంత తక్కువగా ఉండేది, బట్ ఇప్పుడు మాత్రం యాడ్స్కి రెవెన్యూ అనేది చాలా అయితే పెంచారు. సో మీరు వీడియోస్ అయితే కంటిన్యూస్గా తీసేయండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అదేంటంటే మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు, నాకు ఇంకా వ్యూస్ రావట్లేదు, వాచ్ అవర్స్ రావట్లేదు, నేను ఛానల్ పెట్టి వేస్ట్ అని చెప్పేసి మధ్యలో ఆపేయటం కానీ, లేదంటే ఎవరో ఏదో అన్నారని చెప్పేసి వీడియోస్ని చేయటం ఆపేయటం, అండ్ అలానే కంపారిజన్, అంటే వాళ్ళు ఆ వీడియోస్ పెట్టారు, వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, నాకెందుకు రావట్లేదు, ఇట్లాంటి మైండ్లో డిస్టర్బెన్సెస్ పెట్టేసుకొని వీడియోస్ని మధ్యలో ఆపకండి. మీకు సక్సెస్ వచ్చేంత వరకు కూడా వీడియోస్ తీస్తానే ఉండండి. కన్సిస్టెంట్గా మీరు షార్ట్స్ అయితే డైలీ అప్లోడ్ చేస్తూ, లాంగ్ వీడియోస్ అయితే వీక్లీ 2 to 3 లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉండండి. ఏదో ఒక వీడియో అనేది వైరల్ అవుతుంది, అప్పుడు మీ మిగిలిన వీడియోస్కి కూడా వ్యూస్ అండ్ వాచ్ అవర్స్ అనేవి వస్తాయన్నమాట. సో యూట్యూబ్ని స్టార్ట్ చేసి మధ్యలో మాత్రం ఆపకండి. మీకు మీరే మోటివేట్ చేసుకొని వాళ్ళకి వ్యూస్ వస్తున్నప్పుడు నాకెందుకు రావు అనేది మైండ్లో పెట్టుకొని వీడియోస్ తీస్తే మీకు ఖచ్చితంగా ఒక పాయింట్లో సక్సెస్ వస్తుంది. అప్పటి నుంచి మీ యొక్క వీడియోస్ అనేవి మంచి ట్రెండింగ్లో వెళ్తాయి అన్నమాట. సో యూట్యూబ్ని ఎప్పుడైనా సరే మధ్యలో ఆపకండి. సో ఇవి అండి నేను ఫాలో అయిన టిప్స్. అలానే ఈ టిప్స్ ఫాలో అవ్వడం వల్లే నేను యూట్యూబ్లో చాలా త్వరగా అయితే సక్సెస్ పొందాను. అండ్ ఈ టిప్స్ అనేది మీ యొక్క ఛానల్ సక్సెస్కి కూడా ఖచ్చితంగా ఉపయోగపడతాయి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ సక్సెస్. అండ్ మీకు ఈ వీడియో రిలేటెడ్గా కానీ లేదంటే యూట్యూబ్కి రిలేటెడ్గా ఎలాంటి డౌట్స్ ఉన్నా కాల్ మీ 4 యాప్లో సుప్రియా టెక్ టాక్స్ అని సర్చ్ చేసి నాకు కాల్ చేస్తే మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.